హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శృతి వ్లాగ్స్'. 30 డేస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్‌లో ఈరోజు వీడియోలో డే 11 అండ్ డే 12 రెసిపీస్ చూసేద్దాం. లెట్స్ గో! ముందుగా డే 11 రోజు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్‌గా జింజర్ వాటర్ చేశాను. దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని వాటర్ 1 గ్లాస్, 1 ఇంచ్ జింజర్ వేసుకొని ఒక 2 మినిట్స్ వాటర్‌ని బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని స్ట్రెయినర్ హెల్ప్‌తో ఈ జింజర్ వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకోవాలి. దీంట్లో హాఫ్ లెమన్‌ని పిండుకోవాలి. జింజర్ వాటర్ తాగడం వల్ల బాడీలో ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా అండ్ వెయిట్ లాస్‌లో కూడా బాగా యూజ్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ టైంలో సత్తు డ్రింక్ చేశాను. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3 స్పూన్స్ పుట్నాలు యాడ్ చేసుకొని, హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒక బనానా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సత్తు డ్రింక్ బాడీని కూల్‌గాను, బోన్స్‌ని హెల్తీగా, డైజెస్టివ్ సిస్టమ్‌ని హెల్తీగా ఉంచుతుంది. రెగ్యులర్‌గా ఈ సత్తు డ్రింక్‌ని తీసుకోవచ్చు. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో సోయా ఖాతీ రోల్ చేశాను. దానికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని, వాటర్ యాడ్ చేసి హాఫ్ కప్ సోయా చంక్స్ వేసుకొని, ఒక 2 మినిట్స్ వరకు ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత సోయా చంక్స్ మెత్తగా అయిపోయాయి. వాటిని వాటర్ లేకుండా పిండుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను ఒక ఆనియన్, పచ్చిమిర్చి, 3 టమాటాలు, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్ నీట్‌గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి, జీరా 1 స్పూన్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కుక్ అయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. టమాటోస్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి హాఫ్ స్పూన్, గరం మసాలా హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్ వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్‌ని యాడ్ చేయండి. ఒకసారి కలుపుకోండి. 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. చపాతీ పిండి నేను ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్‌గా చపాతీలాగా చేసుకోండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని చపాతీని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. ఇలా 2 సైడ్స్ కాల్చుకున్న చపాతీని తీసుకొని మధ్యలో మనం కుక్ చేసుకున్న సోయా చంక్స్ స్టఫ్‌ని వేసుకోండి. 2 చివర్లు మధ్యలోకి రోల్ చేసుకోండి. అంతే మన సోయా ఖాతీ రోల్ రెడీ అయిపోయింది. నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో సోయా ఖాతీ రోల్ అండ్ బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. నైట్ డిన్నర్‌లో కాబూలీ చనా సలాడ్ చేశాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ కాబూలీ చనా యాడ్ చేసి, నీట్‌గా క్లీన్ చేసి, వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న కాబూలీ చనా యాడ్ చేయండి. దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్, వాటర్ 1 కప్ యాడ్ చేసి మూత పెట్టుకొని 5-6 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి, ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక కుకుంబర్, 1 స్పూన్ సాల్ట్, పెప్పర్ 1 స్పూన్, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అంతే కాబూలీ చనా సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డే 12 రెసిపీస్ చూసేద్దాం. మార్నింగ్ మసాలా ఆమ్లెట్ చేశాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి, హాఫ్ పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం అంతా కలిసేలాగా కలుపుకోండి. దీంట్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఎగ్ బ్యాటర్‌ని యాడ్ చేసుకోవాలి. దీనికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకో వైపు టాస్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. అంతే వేడి వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో కాబూలీ చనా పులావ్ చేశాను.
ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ కాబూలి చనా నీట్‌గా క్లీన్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇంకో బౌల్‌లో హాఫ్ కప్ రైస్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. దీంట్లో 2 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్‌లు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోస్ కుక్ అయ్యాక 1 స్పూన్ సాల్ట్, కారం 1 స్పూన్, ధనియాల పొడి హాఫ్ స్పూన్, గరం మసాలా హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, కాబూలి చనా యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వాటర్ 1 ½ కప్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయాక మూత తీసి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. నైట్ డిన్నర్‌లో ఉలువలు ఫ్రై చేశాను. ఒక బౌల్‌లో ఉలువలు ఒక కప్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఉలువలు యాడ్ చేసి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ హాఫ్ స్పూన్ వేసి మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ వాటర్‌ని మనం ఉలవ చారు లేదా సాంబార్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ అండ్ స్ట్రెయినర్ తీసుకొని ఈ ఉలువల్లోని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉలువల్ని ఫ్రై చేద్దాము. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. 3 ఆనియన్ పెద్దగా కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రై చేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి మనం ముందుగా కుక్ చేసుకున్న ఉలువల్ని యాడ్ చేయాలి. అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. సాల్ట్ 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లాస్ట్‌లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉలువల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.